మండల కేంద్రమైన సిద్ధవటంలో శుక్రవారం మండల తహసీల్దార్ కు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజపేట నియోజకవర్గం కూటమి ఇన్ఛార్జిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను అధిష్టానం నియమించలేదని అతని మాటలు నమ్మొద్దని ఫిర్యాదు చేశారు. మండలంలో రేషన్ డీలర్ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఆయన ఇన్ఛార్జిగా అధిష్టానం డిక్లేర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పార్టీ అధ్యక్షులు కానీ క్లస్టర్ కానీ మండలంలో బాగా పవర్ మేము నిర్ణయం జరగాల. మీరు కొన్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఒక కలెక్టర్ గారి నుంచి కూడా మీకు ఆర్డర్స్ వస్తే ఓకే ప్రొసీడ్ కాండి అంతే, కానీ మీరు ఇక్కడే ఎవరు ఫోన్ చేసినా మీకు రెస్పాండ్ కావద్దు. అది కూడా అదే చెప్పండి సార్. ఆ విషయం కూడా ఆయన మా ఇన్ఛార్జ్ అని చెప్పి మీకు జీవో కానీ ఒకటి ఏం రాలేదు కదా. ఆయన దగ్గర ఎవరి దగ్గర మీకు కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ నుంచి కానీ పర్మిషన్ రాలేదు కదా. కాబట్టి ఒక్కటి సార్, మేము కూటమి తరఫున అందరం కూర్చోవాలా, మాట్లాడాలా. ఏ పంచాయతీలో ఏ సమస్య ఉందో డీలర్లు కానీ మంచి చెడ్డ ఇతర సమస్యలు ఉన్నాయి, మేము కూర్చొని మాట్లాడిన దాంట్లో మీరు టైం తీసుకోండి. ఏ ఒక్కరికి ఏమి చేయకూడదు. మీరు అంత చెప్పిన తర్వాత ఏ ఒక్కరికి మండలంలో నేను అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు ఈరోజే నాకు పెద్ద ఎత్తున వచ్చింది. మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను మా పై అధికారులతో కన్సల్ట్ అయ్యి మా పై అధికారులు ఎలా చెప్తే ఫలానా వాళ్ళని మీరు తీసుకోండి లేదా అందరినీ తీసుకోండి మాతో మాట్లాడండి అని అధికారులు చెప్తే ఆ విధంగా నేను మా పై అధికారుల ఆదేశాలు కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ మీకు వాళ్ళ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ మీకేమన్నా ఒక జీవో మాదిరి కానీ లెటర్ రూపకంగా కానీ వచ్చింటే లేదు. లేనప్పుడు ఆయనే ఇన్ఛార్జ్ అనేది మీకు కూడా తెలియదు కదా. అప్పుడు ఆయన ఒక్కరి మాట వినాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు మా కన్ఫ్యూజన్ అదే. మా కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరి మాట అందరూ వస్తారు, అందరూ వచ్చి అందరూ వస్తే మేము అధికారులుగా మేము కూడా మాకు పలానోళ్ళు మనం వస్తాము అని చెప్తే మీరు రిప్రజెంటేటివ్ కానీ మీ విలేజ్కి ఇప్పుడు ఒక పంచాయతీ వాళ్ళు రండి, మా పంచాయతీ చెప్పండి, దాన్ని మేము సాల్వ్ చేస్తాం. ఇబ్బంది లేకుండా అదే సార్. ఇప్పుడు మెయిన్ ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చి ఏదో పలానోళ్ళు అంటే మీకు కూడా ఒక అవగాహన అది లేదు కదా. మెయిన్ అది క్లియర్ అవుతుంది. ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఇన్ఛార్జ్ అంట. అందరూ వచ్చారు మా పై అధికారులు చెప్పండి సార్. దాన్ని బట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓకే సార్. మీరు పబ్లిక్గా గ్రామ పంచాయతీ రిప్రజెంటేటివ్ ఎవరైనా సక్రమైన పద్ధతి ఇన్ఛార్జి స్టోర్లు కూడా ఆపేసాడు. పంచాయతీ లెవెల్లో వచ్చే ఈ పనులు మొత్తం మీద వచ్చినాం కదా. మండలం లెవెల్లో మండల అధ్యక్షుడు ఏమన్నా ఉంది యాక్షన్ తీసుకోకుండా అసలు ఆపండి. మేము కూటమి తరఫున అందరం కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ఈరోజు నుండి మేము దానికి కట్టుబడి ఉన్నాం. మా సిబ్బంది ఈ చిన్న ఏ పని ఉన్నా మా పై అధికారులు చెప్తే మీ పై అధికారులకు ఏమో లోపల ఉండాలి. మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇప్పుడు ఎవరికి కూడా ఇవ్వకుండా కొంచెం డెలివేట్ చేసేయండి, ఆఫర్లో పెట్టండి. తర్వాత ఎవరో ఇన్ఛార్జిని ప్రకటించినప్పుడు లోకేష్ బాబు గారు కూడా ఏమన్నారు, కానీ మినిస్టర్ కదా, లోకేష్ బాబు కూడా ఏమన్నారు, 100 రోజులు టైం పడుతుంది ఇన్ఛార్జ్ అయితే. మేము అడిగితే 100 రోజులు టైం పడుతుంది, అంతవరకు కొంచెం వెయిట్ చేయండి.
అలాగే మీరు కూడా అదే పద్ధతిలో కొంచెం వెయిట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అధికారికంగా ఏదైనా వచ్చా కూడా చెప్పండి. అధికారికంగా ఏది వచ్చినా అది వితౌట్ ఈ నోటీస్ సమర్థం లేదు కదా మీ పై అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఉంది నా ముందు భార్గవ్ గారికి ఏమన్నా దేవర్షి పనుల గురించి ఏమన్నా పంపించిందా? 5 షాపులు 4 షాపులు అందుకే ఇప్పుడు పెట్రోల్ ఉంది సోమవారం పంపించింది అతను ఆపండి. ఈ మాదిరి సమస్య మండలంలో ఉంది, వాళ్ళు కూర్చొని మాట్లాడిన మనం చెప్పాలి జిల్లా అధికారి కూడా నేను చెప్పాను ఒకసారి. ఏం చెప్పానంటే సుభాష్ గారు కూడా ఫోన్ చేస్తున్నారు, మీరు ఇద్దరు మాట్లాడుకోరు, మాకు కన్ఫ్యూజన్గా ఉంది ఆయన చెప్పాను. రాజు గారికి మళ్ళా సుభాష్ గారు కూడా చెప్పాను, మాకు ఇప్పుడు మండలంలో కన్ఫ్యూజన్ ఉంది సార్, అందరూ వస్తున్నారు, మేము ఎవరు మాట తర్వాత జనసేన ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి కదా.